ఒక కవిత ప్రక్రియగా మొదలై గజల్ ఒక సంస్కృతిగా పరిణమించింది. ఆ మాట మనకి కొన్ని సందర్భాలు చూస్తే నిజం అనిపిస్తుంది కూడా. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ఇంజనీర్, అతనికి సాహిత్యంతో ఏమి పరిచయం లేదు. అతను ఒక మహమ్మదీయుడు, ఉర్దూ హిందీ అవి బాగా తెలుస్తాయి అతను. నేను కొంతకాలం నేను చాలా సంవత్సరాల క్రితం కలిసి ఒక ట్రైనింగ్ చేశాను. అప్పుడు ఆయన ఒక షేర్ వినిపిస్తాను అన్నాడు. కవి రాసిన షేర్ అట. ఒక అంటే లేమ్యాన్ అంటారు చూడండి, ఎవరైతే ఒక రంగంలో ప్రత్యేకమైన కృషి చేయలేదో వాళ్ళని మనం లేమ్యాన్ అంటాం. వాళ్ళు అవిద్యావంతుడిని కాదు అర్థం, ఆ రంగానికి సంబంధించి అలాంటి వాడు ఒక షేర్ రాశారన్నాడు. వినిపించమన్నా, నాకు హిందీ సరిగ్గా రాదు అని చెప్పి నేను చెప్పినట్లు తప్పుడు ఉండొచ్చు, భావం మాత్రం కరెక్టే. समझौता तू बनी संगमरमर से, समझौता तू बनी संगमरमर से అంటే నువ్వు ఒక పాలరాయి బొమ్మని నీకు పాలరాతితో చెక్కారని నేను అనుకున్నాను అని పైవాక్యం. గజల్ సిద్ధంగా గజల్ సిద్ధంగా ఆ రెండో పంక్తిని కవి మలిచిన తీరులో ఉంటుంది. ఆ వక్వాలు, చప్పట్లు, సభాషులు, ఆ పులకెంతలు వగేరాలన్నీ రెండు పంక్తుల్లో కవితలు చెప్పడం చిన్న విషయం కాదు. కుర్రడు ఏం చేస్తాడంటే समझाता तो बनी संगमरमर के, लेकिन मैंने भूल गया वो भी पत्थर है. అయితే నేను ఏం మర్చిపోయానంటే అది కూడా రాయి అన్న సంగతి మర్చిపోయాను. అంటే అమ్మాయి ఈ కత్తిరించిందని చెప్పాను. అందుకని నువ్వు ఒక పాలరాయి బొమ్మని సంతోషించాను, కానీ అది ఒక రాయి అని మర్చిపోయాను అని. అది ఒక సామాన్యుడు నేనే రాశాడు. అంటే అలాంటి ఊహల్ని గెలపట్టుగా శక్తి ఉంది. అందుకే శిక్షణ సరిగ్గా ఉంటాడంటే సాయంత్రం చీకటి పడ్డాక నక్షత్ర కాంతి బలం పుంజుకుంటున్న వేళ, మేధ వెనక్కి తగ్గి ఉద్వేగాలు, ఊహలు రెక్కలు కట్టుకుంటున్న వేళ గజల్ తన పులి శ్రోతల్ని నిపుణోన్నతాలతో కూడిన ఒక ఆహ్లాదకరమైన ప్రయాణానికి సిద్ధం చేస్తుంది. శ్రోత తన ఊహకి పనిపెట్టే ఒక అరుదైన ప్రక్రియ గజల్. సాధారణంగా పాట విన్నప్పుడు శ్రోత యాక్టివ్గా ఉండడు. మనందరం పాట వింటే యాక్టివ్గా ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం, అక్కడి నుంచి వస్తూ ఉంటుంది, మనం ఆనందిస్తాం. గజల్ అలా కాదు. కొంచెం అయ్యేసరికి మన ఊహ మొదలవుతుంది. మన ఊహ మొదలు కావాలి ప్రేక్షకుడు, శ్రోతని. అంటే ఏమిటనమాట, నెక్స్ట్ చెప్పబోతున్నాడు, ఇలా ముగించిపోతున్నాడు అంటే ఒక ఊహ కవి పాఠకుడు కూడా రావాలి. అంటే పాఠకుడిని కూడా కవిగా తయారు చేసి ఒక విశిష్టమైన ప్రక్రియ. దీని గురించి అందరూ సాహిత్యం ప్రియులే కాబట్టి శేషాద్రి కాలరేఖ పుస్తకంలో మీరు ఇది చదవండి. అలాగే ఇంకొకరిని మనం తలుచుకుని మనం శైలంలో పెట్టాం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఎవరైతే తెలుగులో గజల్ని ప్రతిష్ఠించాలని, అది ఇక్కడ ఒక మహావృక్షంగా ఎదగాలని గొప్ప ప్రణాళికతో, గొప్ప సంకల్పంతో గజల్ కొనసాగించారు ఆ నారాయణ రెడ్డి గారు. ఆయనకి ఎంత పట్టుదలంటే కరియ స్వయంగా పాడి క్యాసెట్ విడుదల చేశారు. కరియ స్వయంగా పాడారు. ఒక 6 గజల్స్ 84 అనుకుంటా, 84లో క్యాసెట్ వచ్చింది.
ఎంత చీకటి కాల్చెనో, ఎంత చీకటి కాల్చెనో ఇంత చల్లని తారక, ఎంత చీకటి కాల్చెనో ఇంత చల్లని తారక, ఎంత వెలుగును పంచెనో ఇంత సన్నది దీపిక. ఆయన శిల్పి. శబ్దాల మీద, లయ మీద ఆయనకున్న పట్టుట అసాధారణమైన పట్టుట. కాలమేమో బరువు బరువు, కంటికేమో నిదుర కరువు. కాలమేమో బరువు బరువు, కంటికేమో నిదుర కరువు. ఎవరు చెప్తున్నారు ప్రవర్తనలో? ఎంత చీకటి కాల్చెనో ఇంత చల్లని తారక, ఎంత వెలుగును పంచెనో ఇంత సన్నని దీపిక లాంటి ఏదో వస్తుంది ఇక్కడ. కాలమేమో బరువు బరువు, కంటికేమో నిదుర కరువు. ఎంత చేదును మిగ్గెనో, ఎంత చేదును మిగ్గెనో ఇంత తీయని కోరిక. కాలమేమో బరువు బరువు, కంటికేమో నిదుర కరువు. ఎంత చేదును మిగ్గెనో ఇంత చల్లని, ఇంత తీయని కోరిక. సూది పోట్లకు గుండె సాచి, సూది పోట్లకు గుండె సాచి, బాధలకు భాష్యాలు రాసి. సూది పోట్లకు గుండె సాచి, బాధలకు భాష్యాలు రాసి. ఎంత కీర్తి భరించెనో, ఎంత కీర్తి భరించెనో ఇంత మెత్తని మాట. తెలుగులోకి గజల్ని నిలబెట్టాలి. ఎక్కడో పరాయి చోటు నుంచి వచ్చి ఇక్కడ వేళ్ళు తగ్గుకోవాలని సంకల్పించి నారాయణ రెడ్డి గారి మొదటి గజల్స్లో ఇది ఒకటి. వారి దగ్గర తలుచుకుంటూ ఈరోజు మనం మన గజల్ పురుషాన్ని ప్రారంభించుకున్నాం. దీంట్లో సుప్రసిద్ధులు ఉన్నారు, వర్ధమానులు ఉన్నారు. సుప్రసిద్ధులు కానీ, వర్ధమానులు కానీ, వర్ధమానులు కానీ కొన్ని యూట్యూబ్లో అక్కడే ఉంటాయి. ఎంతసేపు గజల్ అంటే సీరియస్ అనుకుంటాం కదా మనం. అలా కాకుండా చాలా సరస పరిహాసంతో కూడిన గజల్స్ కూడా పాడించారు. ధన్యవాదాలు సార్. గురుదేవుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి గజల్. ఇందరు మనుషులు దేవతలైతే ఎందుకు వేరేకు వెదరు. ఇందరు మనుషులు దేవతలైతే ఎందుకు వేరేకు వెదరు. ఇన్ని మనసులు గీతికలైతే, ఇన్ని మనసులు గీతికలైతే ఎందుకు వేరే కోయిలలు, ఎందుకు వేరే కోయిలలు. ఇందరు మనుషులు దేవతలైతే ఎందుకు వేరే కోయిలలు. దూసిన కొలది దోసిని చాలదు, పరచిన కొలది పానుపు చాలదు. దూసిన కొలది దోసిని చాలదు, పరచిన కొలది పానుపు చాలదు. ఎన్ని మమతలు ఘుమఘుమలాడగా, ఎన్ని మమతలు ఘుమఘుమలాడగా ఎందుకు వేరే, ఎందుకు వేరే మల్లియలు. అందరు మనుషులు దేవతలైతే ఎందుకు వేరే కోవెలరు. లయ కురిపించే తలపే తీయన, దయ కురిపించే తలపే తీయన, లయ పలికించే చూపే తీయన. దయ
కురిపించే తలపే తీయన లయ పలికించే చూపే తీయన అన్ని మధురిమలు ఎదలో నిండగా ఎన్ని మధురిమలు ఎదలో నిండగా ఎందుకు వేరే తేనియలు ఇందరు మనుషులు దేవతలైతే ఎందుకు వేరే కోవెదలు పగలు రేయి రెప్పవాచక పక్షపాతము అసలే ఎరుగక పగలు రేయి రెప్పవాచక పక్షపాతము అసలే ఎరుగక ఇన్ని కనులు మీ ఇంత వెలుగగా ఇన్ని కనులు మీ ఇంత వెలుగగా ఎందుకు వేరే వెన్నెలలు ఇందరు మనుషులు దేవతలైతే ఎందుకు వేరే కోవెలలు ఇన్ని మనసులు గీతిగలైతే ఇన్ని మనసులు గీతిగలైతే ఎందుకు వేరే కోయిలలు ఎందుకు వేరే కోయిలలు అలసిన వేళల చలువ జోలలై తలచిన వేళల రాగమాలలై అలసిన వేళల చలువ జోలలై తలచిన వేళల రాగమాలలై ఇన్ని గాలులు సినారెను పగ ఇన్ని గాలులు సినారెను పగ ఎందుకు వేరే ఊయలలు ఇందరు మనుషులు దేవతలైతే ఎందుకు వేరే కోవెలలు ఇన్ని మనసులు గీతికలైతే ఇన్ని మనసులు గీతికలైతే ఎందుకు వేరే కోయిలలు ఎందుకు వేరే కోయిలలు ఇందరు మనుషులు దేవతలైతే ఎందుకు వేరే కోవెలలు. రచన ఎంత తెలివిగా ఎంత గురువుగా బ్యాలెన్స్ చూడండి. ప్రతి షేర్లోనూ దూసిన కొద్దీ దూసిన చాలదు, పరిచిన కొద్దీ పాడు చాలదు. కూర్పు మామూలుగా ఉండదండి, అద్భుతమైన కూర్పు ఉంటుంది. ప్రతి షేర్లోనూ రెండో పట్టి ఒక విశిష్టమైన దీంట్లో వెలుగుతుంది ఆయన ముగిస్తాడు. కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన రాగవేదన తీసుకుంటారు. ఈ గజల్ పేరు వాసుదేవ్ గారి సొంత చూన్ అనుకుంటున్నాను. ఈ రాగాన్ని రాగ్ దుర్గా అంటారు. పహాడీ ఛాయలు చాలా ఎక్కువగా ఉండేది ఇందులో. రాగ్ పహాడీ ఛాయలు చాలా శ్రావ్యంగా సున్నితమైన సంగతులతో చాలా చక్కగా పట్టించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు సావిత్రి రమణరావు వచ్చేసరికి ఇది మారిపోతుంది. నేను చాలా ఒక 15 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితం సభలకి ఎందుకు జనం రావట్లేదు, వస్తే చివరి దాకా ఎందుకు ఉండట్లేదు, ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది ఒక చూసుకుంటే ఏమైందంటే సభాంశం కంటే ముందు మెయిన్ వాయిద్యం కంటే పక్క వాయిద్యం ఎక్కువైపోయి పరిస్థితి. ఒక 6 సంవత్సరాల క్రితం ఒక సభ చేసాం. అందులో రాష్ట్ర కేంద్ర అన్ని రాజకీయ విశ్వాసాలు చాలా
ఇంకా పేర్లు వెంకయ్యనాయుడు గారు, గౌరవ హరిబాబు గారు, ఇంకా ముగ్గురు మాజీ మంత్రులు, కేంద్ర మంత్రులు ఉన్నారు. నేను ఎవరికాళ్ళకి ఏం చెప్పానంటే, ఎవరినైతే ఆ విషయానికి సంబంధించి మాట్లాడవలసి ఉంటారో వాళ్ళ దగ్గరికి మీకు వాళ్ళ అభిప్రాయాలు కనుక్కోండి అని చెప్పి మామూలుగా పంపించారు. అంటే అక్కడ మేము ఆ రోజు మాట్లాడుతుంది ఎందుకు నాకు చెప్పండి సార్ మాకు అని రికార్డ్ చేసాం. రికార్డ్ చేసిన తర్వాత ఆ సభ మొదలైన తర్వాత సభకు రాగానే వెంకయ్యనాయుడు గారు ఫోన్ చేశారు. ఆ మద్రాసు రైలు 8 గంటల ముందు మరి నన్ను అవన్నీ చేసి పంపుతావా అని అడిగాడు. మీరు రండి సార్, మీకు అంతకుముందు గంట ముందు పంపిస్తారంట. అందరినీ పిలిచి కూర్చోబెట్టారు. స్ట్రెయిట్గా నా ప్రసంగం కూడా ముందే రికార్డ్ చేసేసి డిస్ప్లే చేసి వాళ్ళ ప్రసంగాలు వాళ్ళకి వినిపించి సినిమాలు నుంచి పంపించేసి ఎందుకు చెప్తానంటే నేను సంతోషంగా చూశాను. ఎందుకు చెప్తున్నానంటే లక్ష్మీప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నేను ఒక 2 నిమిషాలు మంచిగా చెప్తాను. వారికి ఒకరు పూల గుర్తిస్తారు. ఓకే, మళ్ళీ పూల గుర్తించేటప్పుడు ఆ ఫోటోగ్రాఫర్ ఆన్సర్ సరిగ్గా ఒకసారి రియాక్షన్ మీటే ఏమైపోయింది. తాళి కట్టేటప్పుడు కూడా సార్ ఒకసారి ఆగుతారు, 3 ఉండండి, ఒకసారి ఆగుతారు, అమ్మకు తప్పని యాక్సిడెంట్ అయింది. వాడి స్టేజ్ మీద తీసుకుని ఆ యాక్సిడెంట్ స్టేజ్ మీద తీసిన బ్యాన్ ఎక్కిస్తున్నారు. వాడు బాబులో ఉన్నాడు. వాడి దగ్గర మైక్ పెట్టేసి యాక్సిడెంట్ అయినప్పుడు మీకు ఏమనిపించింది సార్ ఆడపిల్లలు సార్ అమ్మ మీరు పోతే మీ ఆస్తి 1 ఉంటా 2 ఉంటాయండి. అందుకని మనం మోడర్నైజ్ అయిపోతున్నాం కదా. వాస్తవానికి ముషాయిరా అంటే ఏంటో మనకి 5 సంవత్సరాల క్రితం తెలిసి ఎక్కడ పాలిస్టులు కూర్చోవటం, నాకు డ్రెస్సు, ఎన్టీ రామారావు తల్లిపేట సినిమాలో నువ్వు నవ్వుతున్నావు నేను నవ్వుతున్నాను కుడిసి లేదని రవి గారు పాడించాడు. ముషాయిరా అంటే మనకు ఒక ఏమైంది. ఈ సభలోనే సూర్యారావు గారు గజల్ గానం చేస్తారు, రెడ్డాల్ గారు గజల్ చదువుతారు, మేము వింటాం. అంటే ఎందుకు చెప్పినానంటే ఎక్కువ మందిని అందులో యువత అసలు అసహనంతో ఉన్నారు. నేను ఇప్పుడు కళాశాలకి విశ్వవిద్యాలయాలకి ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నప్పుడు మొట్టమొదటి కండిషన్ ఏంటంటే నన్ను గురించి ఆ విశ్వవిద్యాలయంలో విద్యార్థులందరికీ వాళ్ళ ఇంటికాడ భూముల్లో కొట్టుకుని సభకు వచ్చే ముందు చూసి రమ్మను. నేను ఎంత మంచివాడో ఎంత ఎదురున్నాడో తెలుస్తాను. దాన్ని బట్టి విషయం ఉంటుంది. మెడికల్ వచ్చినంత ఆలోచన యారు ఎందుకు పంచుకుంటున్నాను ప్రస్తుతం విద్యార్థులు అందరూ కూడా ప్రతిరోజు ఉన్నాడు కదా నస్తారెడ్డి గారి నుండి మన తన్నా తిరుమలలో కానీ తాగేస్తున్నారు. తిరుమలలో టకటకాడిస్తారు. అక్కడ నాకు తెలుసు విగ్రహాలు దగ్గర విగ్రహం ఉంటే ఊపు వస్తుంది. సో అటువంటి విషయాలు పెట్టి ఇది చెప్పాను. సో ఒక విషయం ఏంటంటే ముందుగా నేను ఈ అకాడమీ స్థాపనకు ఈ యొక్క కార్యక్రమాలు ఇంత అద్భుతంగా జరగడానికి కారణమైనటువంటి జ్యోతిర్మయి గారి శ్రీవారిని వారి పిల్లల్ని నేను అభినందిస్తున్నాను. ఒక సంస్థ నడపడానికి చాలా అసాధారణ విషయం. మనం కొన్ని శబ్దాలని కొంచెం అరుదుగా వాడుతూ ఉంటాం. బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే అర్థం ఏంటి? అనేకమైనటువంటి రంగాలలో ప్రజ్ఞలు కనపరిచిన వారు. ఇక్కడ జ్యోతిర్మయి గారు ముందు గజల్ గానంతో ప్రారంభించింది, గజల్ రచన చేసింది, తర్వాత గజల్ అకాడమీ పెట్టింది. వాళ్ళు రాసినటువంటి గజల్ని కవితల్ని ఆవిడ చేతి వ్రాతతోనే ప్రింట్ చేసింది. మరి దాని బొమ్మలు కూడా ఆవిడ వేస్తుంది. అంటే బహుముఖీయమైనటువంటి ప్రజ్ఞాశాలి జ్యోతిర్మయి. తర్వాత నారాయణ గజల్ అనగానే మనకి గుర్తొచ్చేది తెలుగువాడి వరకు నారాయణ రెడ్డి గారు మన గొప్పతనం ఏంటంటే ఆయన గజల్ రాయటమే కాకుండా ఆయన అద్భుతంగా గానం చేసేవాడు. అయితే దాన్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి వాడు తమ్ముడు గజల్ శ్రీనివాస్. ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఒక చిన్న కంజరా తీసుకుని 1,00,000 మందిని అలా అరెస్ట్ చేసి కూర్చోబెట్టినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి మా తమ్ముడు గజల్ శ్రీనివాస్. అందుకే నారాయణ రెడ్డి గారు నా గజల్ మానస పుత్రుడు అని చెప్పి అన్నారు. అసాధారణ విషయం. నారాయణ రెడ్డి గారు శబ్ద ప్రయోగం చేసినప్పుడు చక్కగా ఆచి కూర్చి మాట్లాడుతున్నారు.
చెప్పారు. అయితే గజల్ అంటే మనకు ఉన్నటువంటి ఒక అభిప్రాయాన్ని మార్చేసి దాన్ని మనం సామాజికమైనటువంటి విషయాలను కూడా, పరంపరాగత విషయాలు కూడా నీతి బోధ చేయొచ్చు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నారాయణ గారు నిరంతరంగా మనకు అందించారు. ఆయన గజల్స్ విశాఖ సాగర్ తీరంలో చాలా పుట్టి, నేను కనీసం 2 నెలలకు ఒకసారి గురువు గారిని నేను చెప్పానని, నేను మీకు ఏకలవ్య శిష్యుడంటే మీరు నారాయణ రెడ్డి గారు శిష్యుల్ని వేరు అడిగినటువంటి వాడని చెప్పని చెప్పారు. ఆయన విశాఖ సాగర్ తీరం అంటే చాలా ఇష్టం. నేను ఏం చెప్తున్నానంటే గజల్ గాయకులందరికీ నేను చెప్పేది ఏమిటంటే ఒకటే, గజల్ను బతికించండి. గజల్ బతికితే మనం ఒక్కొక్కరు ఒక్కొక్క గజల్ రైతుని, ఒక్కొక్క గజల్ గాయకుని ఒక్కొక్కరిని సృష్టించండి. తర్వాత 4 దేశంలో ఉభయ రాష్ట్రాల్లో అకాడమీలు మొట్టమొదటిగా పెట్టింది మన అమ్మాయి విశాఖలో. జ్యోతి ప్రజ్వలన చేయమన్నప్పుడు మనకు అంతకుముందు వరకు ఛందోబంధనాల్లో ఉండేటువంటి కవిత్వం, సాహిత్యం మనం చూసాం. నా వచన కవితలనే చుట్టుకరలతో ఛందస్సుల నడుములు విరగొడతాను, నేను భావధ్వని గాను అహంభావకవి అన్నాడు పటాలి. అంటే మార్పు జరిగిపోతుంది. అక్కడ మనం కట్టి ఉంచకూడదు. ఇవాళ ఈరోజు ఈనాడులో చూసారు, ఒక 4 కాలం ట్రెండింగ్లో ఒకటి వచ్చింది. చెన్నై సూరి గారిని మనం గట్టిగా అధ్యయనం చేయాల్సిందే అన్నారు. నేను అందరూ ఒక ప్రశ్న వేస్తున్నాను, ఇది సాధ్యమా? ఇప్పుడు అవసరమా? అయితే దాంట్లో మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఆ చెన్నై సూరి గారి యొక్క గొప్పతనాన్ని, ఆయన ఆనాడు ఛందస్సుకి ఏర్పడినటువంటి మహోన్నతమైన విషయానికి పునాదిగా చేసుకొని రేపటి అవసరాల కోసం ఈనాడు మనం ముందుకెళ్తాం. జ్యోతి గురించి బైరాగ్గా చెప్పాడు. అంటే మానవులంతా ఒకటేనండి, అందరూ ఒకటే లైట్ అంటాం కదా. అయితే దాన్ని గజల్ ఏ విధంగా చెప్తాము, కవిత్వం చెప్పి హృదయానికి హత్తుకోవడానికి, నాట్యాంగన విన్యాసంలో, యోగిజనుల సన్యాసంలో, ఉరికెక్కే విప్లవకారుని అంతిమ దరహాసంలో, కవిగాయక ప్రేమిక జల సకల శిల్పి సౌందర్యోపాసనలో ఒకే జ్యోతి అంటే ఆనాటికి అది హృదయానికి హత్తుకునే విధంగా ఆయన అలా చెప్పి మనం ఎలా చేసుకుంటా పోవాలనేటువంటిది చూసినప్పుడు గజల్స్ని వారు మొట్టమొదటి చల్లగా నారాయణ రెడ్డి గారి తర్వాత గజల్ ఒక పుస్తకంగా ప్రకటించిన వాడికి అంత చరిత్రలో భాగం. అయితే నేను అమ్మాయికి చాలా స్పష్టంగా చెప్పాను, ఫలితాన్ని ఆశించి ఏ పని మొదలు పెట్టకండి. నాకు ఈ జ్ఞానోదయం కలిగించినటువంటి వారు మాన్యులు శ్రీ పివి నరసింహారావు గారు. ఆయన మన 22 సంవత్సరాల క్రితం ఆంధ్ర యూనివర్సిటీ అసెంబ్లీ హాల్లో వచ్చి నేను రాసినటువంటి హిందీ సాహిత్య చరిత్ర అనే పుస్తకానికి 29 పేజీల ముందు మాట రాశారు. 29 పేజీలు. సార్ ఈ పుస్తకం మనం ఇక్కడ ఆవిష్కరించుకున్నామండి, ఢిల్లీలో ఉన్నాను, పెద్ద నాయకుడు. అక్కడ వచ్చి చెప్తాను, విశాఖపట్నం చెప్తాను మీరంత గొప్ప పని చేశారు. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ గారు వాళ్ళ నాన్నగారి సంవత్సరీకం రోజున మొట్టమొదటి సంవత్సరీకం రోజున బాంబేలో పూజ చేసుకుని మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో కుమారుణ్ణి, భార్యని, మీ సోదరుడు అమర్ సింగ్ గారిని కూడా చూసుకుని హైదరాబాదు ఆ హోటల్ పేరు మీరు కొంచెం అందరూ కూడా ఇబ్బంది వయసు దానికి వేరే కోణం కూడా ఉంది కదా. వైస్రాయ్ హోటల్లో మా కుటుంబం యావత్తు లక్ష్మీప్రసాద్ గారికి రుణపడి ఉంటాము, ఎందుకంటే మా నాన్నగారిని 6 కోట్ల మంది ప్రజలకు తెలియజేశారు అని చివరిలో ఆయన ఏం చెప్పారంటే, దేశం విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లో పడి విడిపోతుందనేటువంటి భయాందోళన కలిగినప్పుడు భయం లేదు,
సాహిత్యం ద్వారా జాతీయ సమైక్యతకు పాల్పడే లక్ష్మీప్రసాద్ మానవ మాత్రం ఉన్నారని నిశ్చితంగా జరపవచ్చు. ఇది మీరు అవుతే పౌరత్వం అని చెప్పాను కదా, నేను కోరుకున్నాను కదా. మీ గర్వం కోసం కాదు. బిజినెస్ వాళ్ళు ఏమన్నారంటే లక్ష్మీప్రసాద్ 18వ సంవత్సరంలో రాయటం ప్రారంభించారు. వ్యాపకంగా వ్యాసంగా వ్యసనంగా మారింది అని రాసుకుంటా పోతాడు. ఉద్యోగస్తులకి పోయిపోతుంది అని పట్టించుకోవడం, అది చెప్పడం కోసం సరిపోతుంది. అమ్మాయి అదే ఫలానా లక్ష్యాన్ని నిర్దేశించుకుని, అంటే లక్ష్యం అంటే వచ్చేటువంటి డివిడెండ్స్, మనం ఎంత వేగంగా వెళ్ళిపోతున్నాము, ఎంత చేస్తున్నాము రోజు అనేటువంటిది అది ఉండాలి. అంతే తప్ప మనకు వచ్చే రిటర్న్స్ని లక్ష్యంగా పెట్టుకుని మాత్రం ఇది చేస్తే పద్మశ్రీ వస్తే, అది చేస్తే సాహిత్య అకాడమీ అవార్డు వస్తే, ఇది చేస్తే ఈ పేపర్ వస్తే, పండ్లు వస్తే, ఇది వచ్చుకోవాలి రైతులు. కాబట్టి ఏమీ ఉండవు. పోతన గారు అప్పుడే చెప్పినా మనకి ఇంకా అర్థం కాదు. చాలా మంది అర్థం కాకపోవడం మంచిది. కార్యరాజులు రాజ్యం కలిగి గర్భోన్నతి చెందలే వారు ఏరీసి కోట కట్టుకుని పోతారని పోతన గారు ఆ రోజు చెప్పినా, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనందరిలో ఉన్నటువంటి మన మనుషులు కాబట్టి మానవ సహజమైనటువంటి రాగద్వేషాలు అన్నీ మనలో ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంచుకుని మనం ఎలా కుదించుకుని ఎక్కువ మందికి గజలు చేర్చాలి. గజల అకాడమీ ఎక్కువ మంది గజలు చేర్చాలంటే, గజలంటే రాయితే పెట్టుకోవద్దు దుకాణం, గజల్ని ఆనందించేటువంటి మనం కూడా పెట్టుకోవాలి. మనకి ప్రేక్షకులకు అంటే మనం రాసుకున్నాము. కానీ ఈ రాసినటువంటి గజలను పాడేవారు ఈ పాడిన దాన్ని విని ఆనందించి ఏమైనా మార్పులు కోరుకునేవాడు. జనముంటే తరగని ఉత్సాహం పుడుతుంది, ధనముంటే ఖరీదైన దాహం పుడుతుందన్నారు. అమ్మ మీద రాశారు. నాన్న మీద మీకు రాశారు మొత్తప్పుడు అది అమ్మ రాశారు. మీరు రాసిన గజల్ ప్రేరణ, దాన్ని బహుళంగా తీసుకెళ్లేది తమ్ముడు కాబట్టి ఆ మాట. ఒక గజల్ అంటే మనం ఇవాళ కాబట్టి తర్వాత దాని యొక్క ఉపయోగం వస్తుంది. ఇవాళే మనకి జరిగిపోయి దీని మీద ఆకర్షణ కాదనేటువంటిది కాదు. అందుకే శ్రీనాథుడి శేషపంచము ఫ్రెంచ్ పంచము అంటే అన్నాడు. ఎన్టీ రామారావు సినిమాలు ఇప్పుడు చూస్తూ ఉంటే అక్కడే నాగేశ్వర సినిమాలు మనం ఇప్పుడు చూస్తుంటే ఆనాడు కలిగినటువంటి భావ సబలత ఏంటి, ఈనాడు కలిగినటువంటి మనకి ఉన్నటువంటి భావ సబలత అంటే వయసుతో పాటు, సమయంతో పాటు, కాలంతో పాటు అన్నీ వచ్చేస్తాయి. అందుచేత ప్రథమంగా అమ్మాయిని బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆవిడ్ని బహుముఖ ప్రజ్ఞాశాలిగా తీర్చిదిద్దటానికి కారణభూతులైనటువంటి వారి శ్రీవారు, వారి కుటుంబ సభ్యులు మళ్ళా ఒక్కొక్కసారి చెబుతున్నారు. గాంధీ గారు మేకపాలే తాగేవాళ్ళు, గాంధీ గారు మెరుగైన ఆహారం తీసుకునేవాళ్ళు అని మనందరూ గొప్ప చెప్పుకుంటాం. సరైన అంతే బాబు, మిమ్మల్ని నిరాడంబరంగా మా జన్మలు చాలా ఆడంబరమైపోతా ఉంది. నేను గాంధీ గారు ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేయరు, తరగతి 3వ తరగతిలో ట్రావెల్ చేస్తారు. ఆయన నిజాయితీ ఏంటని ఆయన ఎగ్జాంపుల్ తన జీవితంలో ఒక ఆదర్శంగా మా ఇళ్ళకి అని చెప్పాడు. అయితే వీళ్ళు ఏం చేస్తారు, గాంధీ గారు ట్రావెల్ చేస్తారు, సెక్యూరిటీ ఉంటాయి, అది ఉంటాయి, మొత్తం ఆ కంపార్ట్మెంట్తో రాత్రి 8-9 మేకపోవడం ఇప్పుడులాగా సౌకర్యాలు లేవు కదా. అందుకని ఈ పిచ్చి విషయాలన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే, మన సంస్థ నడవాలంటే ఎంత నిరాడంబరంగా ఒకసారి, ఎంత తక్కువ ఖర్చులతో ముందు నడవాలి. మీరు 2 పనులు గజల్ రాసేవాళ్ళని ప్రోత్సహిస్తారు. ప్రధానంగా మళ్ళా చెప్పండి, గజల్ విని ఆనందించే వారిని ఎక్కువ మందిని మీరు తయారు చేయాలి. మనం ఆ తయారీలోనే మన యొక్క గజలు బతుకుతుంది, మన సంస్థ బతుకుతుంది, మనం బతుకుతుంది. ఈ సాయంత్రం వచ్చి కాస్త మీతో నా భావాలను పంచుకునేటువంటి ఒక సదవకాశాన్ని వాదే న్యాయతే తత్వబోధన అన్నారు. ఏదో నేను బోధించడం రాలేదు, ఈ పేపర్లు ఈ పిచ్చి మాటలు ఉన్నా నేను మాట్లాడతాను, మీరు మాట్లాడాలి. అదే కదా గజల గొప్పతనం. గజల గొప్పతనం అదే కదా. అంటే మా కొత్త సత్యనారాయణ గారు యూజీసీ వైస్ చైర్మన్ చేశారు. ఆయన సర్వేపల్లి రాధాకృష్ణరావు ఇండియన్ ఫిలాసఫీ ఆయన మాట చెప్పాడు. అధ్యాపకుడు విద్యార్థి కలిసి సత్యాన్వేషకులుగా పనిచేస్తేనే ఏ విద్యా విధానమైనా వర్తిస్తుంది అన్నాడు. అట్లాగే అసలు గజల యొక్క మూలంలోనే ఇద్దరు పార్టిసిపేట్ చేయాలి, అదే చర్చ. అప్పుడే దాంట్లోకి మా మందన సారం బయటకెళ్తుంది. ఇంత మంచి కార్యక్రమాలు చేసి మీ అందరినీ ఒక్కొక్కసారి చూసేటువంటి అవకాశం కలిగింది. ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన బిజీగా ఉన్నారు, వెళ్ళిపోతారు.
ఏముండదు బిజీ ఏముంటుంది. సందు మలుపు తిరగగానే బుగ్గ మీసాల పత్తేదారు హ్యాట్సప్ అంటూ హఠాత్తుగా పిలిచాడు. ఈ విషయం ఉన్నాం. సందు మలుపు తిరగగానే బుగ్గ మీసాల పత్తేదారు హ్యాట్సప్ అంటూ అరిచాడు. అరే రాత్రి బాగా మాట్లాడి సభలో పొద్దున వెళ్ళిపోయాడని పెద్దలు ఇది యథార్థం. మనం చాలా మంది అంత్యక్రియకి వెళ్తాం, శవం చూడడానికి వెళ్తాం, కానీ మన మనసులో మనం బయట వెళ్ళిపోతామని ఆలోచన ఏ ఒక్కరి మనసులో అప్పుడు కాలేదు పోయాడు. అట్లాగే చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నామా. మా సోదరుడు విజయ్ కుమార్ గారి స్వరూపుని మేమిద్దరం ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో 6th బ్లాక్లో ఉండేవాళ్ళం. అప్పటి నుంచి కూడా విజయ్ కుమార్ గారు నాకు తెలిసి ఆయన మంచి సాహిత్య సాహిత్యాభిలాషే కాకుండా సాహిత్య కార్యక్రమాలకు ఆయన తన చేయూతనిస్తారు. బంగారు పడ్డానికి గోడ చెప్పుకోవాలి కదా. మనం ఎంత గొప్పగా రాసినా ముద్రించేవాడు కావాలి, ఎంత గొప్పగా రాసినా గానం చేసేవాడు కావాలి, ఎంత గానం చేసేవాడున్నా మీరేటువంటి అవ్వాలి. కాబట్టి ఈ కార్యక్రమంలో ముందుకెళ్తామని అందజేస్తూ మరొకసారి అందరికీ హృదయపూర్వకటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మిగతా కార్యక్రమం ఉంటే నేను చెప్పాను అమ్మాయికి, అమ్మ సత్కారాలు 150 మంది చెప్పు నేను చేస్తాను. 150 మంది ఇప్పుడు చేస్తానంటే ఒక మంచి పని చేసిన వాళ్ళని पूजनीय को पूज्य मानने में जो बाधा क्रम है वही मनुष्य का अहंकार है, वही मनुष्य का पतन है. पूजनीय को पूज्य मानने में మంచి పని చేసిన వాడిని మంచి చేశాడు అని చెప్పడానికి जो बाधा क्रम है ये మొహమాటం అయితే అర్థం వస్తుందో वही मनुष्य का अहंकार है, वही मनुष्य का पतन है. మస్తాన్ రెడ్డి గారు చిన్నపిల్లలు పోలీసు మంచి కార్యక్రమం చేశారు అని చెప్పు. మస్తాన్ రెడ్డి గారు ఆ పిల్లలు సరిగ్గా చూసుకోలేదు, అది ఆయన జూలోజీ. పిల్లలు బాగా చూసుకుంటారు అంచేత ఉదాహరణకి చెప్తాను తప్ప ఆయన చేస్తున్నటువంటి పని అద్భుతమైన పని. చిన్న చిన్న పిల్లలకి ఒక పౌరాణిక పద్యాలు అనేది చేయటువంటి తర్వాత మరలా ఒకసారి అమ్మా ఏది నిర్ధారితమైనటువంటి డివిడెండ్ లక్ష్యాలను పెట్టుకోవద్దు. అదొకటి గుర్తుపెట్టుకుంటే డివి సూర్యారావు గారికి ఎప్పుడు రావాలండి కళారత్న? ఎప్పుడు రావాలండి? ఎన్టీ రామారావు పద్మభూషణం పద్మవిభూషణం భారత ఎప్పుడు రావాలండి? 150 చలనచిత్రాలు దర్శకత్వం వహించి 60 చలనచిత్రాలు నిర్మించి 60 చిత్రాలలో నటించి ఒక 60 మందిని ముద్ర వేసి నటులుగా తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు డాక్టర్ దాసరి నారాయణరావు గారికి పద్మశ్రీ. కాబట్టి ఇవన్నీ కూడా ఈనాటికి జీవితులే. చివరికి మిగిలేది అక్కడ చరిత్రలో మనం ఎన్ని పేజీలు మనకు ఉంటాయి అనేటువంటిదే. అది మనం చూసుకుంటే మనసుకు మన ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా మిత్రులందరూ కూడా నేను బోధన చేయడానికి ఉపదేశం చెప్పే మాటగా కాకుండా నా అనుభవాన్ని మీకు నేను పంచుకున్నాను. కాబట్టి మన పని మనం చేసుకుంటా పోదాం. ఆవిడ దగ్గర రాస్తూ ఉంటుంది, గది గుర్తిస్తూ ఉంటుంది, గాయకులు తయారు చేస్తూ ఉంటుంది. అక్కడ మనం కూడా ఒక గజల్ వినేటువంటి వాళ్ళని ఒక 5 ప్రతి ఒక్క గజల్ గాయకుడు కూడా 5 మందిని పోయి చేసుకుంటే ఈ నగరంలో కనీసం ఒక 50,000 మంది చేస్తారు గజల్ యొక్క గానాన్ని. దాన్ని అలవాటు కానీ ఎందుకంటే తమ్ముడు 1,00,000 మంది అరెస్ట్ చేసిన చిన్న హైదరాబాద్ అంతే మన ముందుని ఉదాహరణ ఉన్నటువంటి డాక్టర్ గారు లాంటి సహోదరులు సర్లాకర్ లాంటి వాళ్ళు. ఎందుకంటే చరిత్రలో భాగం. మొట్టమొదటిగా గజల్ గుర్తించినటువంటి వ్యక్తి ఎవరో సినారే. వారి తర్వాత 2వ మంత్రులు ఎవరో నేను చెప్పిన విషయాలు పెట్టి చెప్తాను. చల్లా గారు విశాఖపట్నం వాసి. చల్లగా ఉంటుందో ఆయన చల్లగా ఉంటారు. కాబట్టి అందులో ఆ మార్గంలో శాశ్వతమైనటువంటి అందుకే ఒక మాట మరి గజల్ని బతికించండి మనం పొద్దుతాం అని చెప్పారు. అందుకే ఆ పనిలో ఇప్పుడు కోరుకుంటూ ఇప్పుడు చాలా అధిక ప్రసంగం చేశాను. ధన్యవాదాలు. వారిని ఆశీర్వదిగా కోరుతున్నాం. గజల్ వాసుదేవ్ గారు వారికి సంబంధించిన మంతిన వాసుదేవాచారి గారు. డాక్టర్ మంతిన వాసుదేవాచారి గారు అందరూ పిలిచే గజల్ వాసుదేవ్ గారు. ఫిజికల్ ఎడ్యుకేషన్లో స్కూల్ అసిస్టెంట్గా శ్రీకాకుళంలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఉద్యోగం నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు రమణమ్మ నారాయణ స్వామి గారు, భార్య పద్మ గారు కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్గా ఉద్యోగం చేస్తున్నారు. వీరికి MBBS చదువుతున్న తనుజ్, MTech చేస్తున్న సంగీత పిల్లలు ఉన్నారు.
వాసుదేవ్ గారు యోగాలో ఎంఎస్సి, బిఏ, బీపీఈ, ఎన్ఐఎస్, పీజీ డిప్లొమా ఇన్ యోగా విద్యాభ్యాసం చేసి క్రీడా రంగంలో అథ్లెటిక్ పోరాటంలో అంతర్రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలో 25 బంగారు పథకాలను సాధించారు. మలేషియాలో గోల్డ్ వార్డులో ద్వితీయ స్థానంలో నిలిచారు. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంతో పాటుగా 44 వాటిలో విభిన్న రంగాలలో పురస్కారాలు అందుకున్నారు. ముఖ్యంగా వాసుదేవ్ గారు గజల్ గానంలో నిష్ణాతులు. గత 30 సంవత్సరాలుగా గజల్ గాయకునిగా ప్రయాణం చేస్తూ జాతీయ అంతర్జాతీయ వేదికలపై 3400 దాకా కచేరీలు చేశారు. 60 మంది గజల్ రచయితల గజల్ గానం చేస్తూ పేరు తెచ్చుకున్నారు. జ్యోతిర్మయి తెలుగు గజల్ అకాడమీ దశాబ్ది వేడుక సందర్భంగా మంతిన వాసుదేవాచారి గారికి గజల్ గాయకునిగా జీవన సవాళి పురస్కారం అందజేస్తుంది. నా పేరు జ్యోతిర్మయ్య గారి పేరు చెప్పండి, మీరు చెప్పండి. మీకు వాసుదేవ్ గారి స్థాపన. నాగపల్లి శర్మ గారికి పివి నరసింహారావు గారు ఒక ప్రశ్న వేశారు. అవధానం: అతి కష్టమైనటువంటి పరిపాలన ఏది అన్నటువంటి మీరు పద్య రూపంలో చెప్పాలి. అదేవిధంగా ఈ సభకి ప్రధానమైనటువంటి వ్యక్తులు, శక్తులు, వెలిగే జ్యోతులు, కాంతులు పేర్లు లేకుండా చెప్పడం అన్నటువంటి ఇది ఒక అవధానం. ఏది ఏమైనా ఈ వెలుగుతున్నటువంటి జ్యోతికి మార్గనిర్దేశం ఈ వేదిక పైన నాకు దొరికింది. గత 30 ఏళ్ళుగా సాగుతున్నటువంటి నా గాన ప్రయాణంలో ఒక మధురమైనటువంటి ఒక కాగడ ఈరోజు నాకు ఏమీ ఆశించకుండా ప్రయాణం చేయమన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యం. ఈ వాక్యం చాలా పెద్దదిగా ఒక భగవద్గీతలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శ్లోకంగా నేను భావిస్తున్నాను. ఏమీ ఆశించకుండా ప్రయాణం చేస్తే భగవంతుడు అన్నీ మనకిస్తాడు. ఆశించి చేస్తే అభాస్పాలవుతాం అన్నటువంటి 100కి 150% అర్థవంతమైనటువంటి మాట ఈ వేదికపై మనం అందరం కూడా విన్నాం. ఆ మాట అనుభవాల కుహరాలలో నుంచి బయటకు వచ్చినటువంటి, నా కోసం నేను పాడుకున్నటువంటి ఈ గజల్ గాన ప్రయాణం నన్ను ఎంతో తీర్చిదిద్దింది, నా జీవితానికి చక్కదిద్దింది. నేను చేస్తున్న ప్రతి పనిలో ఒక గజల్, ఒక ప్రపంచపది, ఒక మిశ్రా, ప్రతి లైను నన్ను వెంటాడుతూ జీవితంలో అనేక ఒడిదుడుకులను. నాకు గుండెకు ఆపరేషన్ అయిన తర్వాత కూడా, ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన తర్వాత కూడా నేను కోల్వాట్లో ఏషియన్ గేమ్స్లో, మలేషియాలో కుచింగ్లో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్లో ఈ భారతదేశం తరఫున ద్వితీయ స్థానాన్ని పొందే అద్భుతమైనటువంటి స్థితిని ఈ గజల్ లేకుండా ఒక్క సెకండ్ కూడా బ్రతకలేనటువంటి జీవుని, అటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని మాకు ధారపోసినటువంటి మహానుభావులు ఎంతోమంది రచయితలు, నా ఈ వేదిక పైన పెద్దలు, గురువు గారు శ్రీ వెంటాల శ్రీ వెంకటేశ్వరరావు గారు, వారు సామాన్య వ్యక్తిగా మన ముందర ఈరోజు ఇలా కనిపించారు. నేను గజల్ని పాడుతుండేటప్పుడు, అవి స్వరకల్పన చేస్తుండేటప్పుడు, ఆ లోతులను తాగుతుండేటప్పుడు నా హృదయం ద్రవించి ఎన్నోసార్లు, ఎన్నో మార్లు ఆయనను నేను తలుచుకొని కన్నీరైన రోజులు ఎన్నో. నా కుమారుడికి ఎంబీబీఎస్ సీటు వచ్చి ఢిల్లీ వాడికి నేను రేటింగ్ ఇచ్చే సమయంలో ఆయన తండ్రి కోసం రాసినటువంటి గజల్ నాకు జ్ఞాపకం వచ్చింది. ఎన్నో వేదికలపై పాడాను నేను తండ్రి పైన ఆయన రాసినటువంటి గజల్. ఆ మరుక్షణమే అక్కడ వెక్కి ఏడ్చినటువంటి వాడిని
ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి సార్కి ఫోన్ చేశాను. ఎందుకంటే పాట పాడడం వేరు, అది అనుభవించడం వేరు. అలా ప్రతి గజల్ని అనుభవిస్తూ పాడుతున్నటువంటి గాయకుడు నేను గాన ప్రక్రియ కోసం పాడినటువంటి గాయకుడు కాదు, గొంతుతో పాడే గాయకుడిని అసలే కాదు. ప్రతి పదం ప్రతి వాక్యం నా హృదయాంతరాలలో నుంచి ఉద్భవించి మనస్సు కలిగి పాడుతున్నాను. అది నాకు నచ్చితేనే, నేను అందులో జీవిస్తేనే, అందులో అనుభవిస్తేనే నేను ఆ పదాన్ని నా నోటితో పాడగలను. ఎన్నో ట్యూన్స్ ఫేస్బుక్లో చూసిన వెంటనే తరలిపోతుంటాయి, కొన్ని పైకి ఒరిగిపోతుంటాయి నా హృదయంలో కొన్ని. ఇలా ఎన్నో గజలు నాకు అందించి ఒక జీవితానికి చరితార్థం చేసి ఈ వాసుదేవ ఆచార్య అన్నటువంటి పేరు కలిగిన నాకు గజల్ వాసుదేవ్గా మద్రాస్ తెలుగు అకాడమీ కూడా గౌరవ పురస్కారంతో డాక్టరేట్తో నన్ను గౌరవించడం నేను చేసుకున్న పెద్ద దృష్టిగా భావిస్తున్నాను. చిత్రకళ, రచనలు, గానం, స్వరకల్పన, వ్యాఖ్యానం, క్రీడలు, యోగా, ఇటువంటివన్నీ కూడా నాకు అందించినటువంటి, నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, నా గురువులకు, ఇటువంటి మహానుభావులు ఎంతోమంది పెద్దలు ఆశీస్సులు నాకు అందించి ఈరోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చి ఈరోజు నా గానాన్ని పరిశీలిస్తూ నా ప్రయాణాన్ని మీ అందరి ముందర పరిచయం చేసి ఈ సాఫల్య పురస్కారాన్ని, జీవన సాఫల్య పురస్కారాన్ని అందించినటువంటి సోదరిని జ్యోతిర్మయ్య గారికి హృదయపూర్వక నమస్సులు తెలియజేసుకుంటున్నాను. అయితే నేను గురువుగారి దగ్గర 16 సంవత్సరాల క్రితమే ఒక అద్భుతమైనటువంటి సన్నివేశంలో వాళ్ళ దగ్గర 4 గజలు పాడడం జరిగింది. నేను భీమవరంలో మా అన్నయ్య, పెద్దన్నయ్య గజల్ శ్రీనివాస్ గారు ఒక కార్యక్రమం పెట్టారు. ఆయన ఉద్వేగానికి లోని ఆ కార్యక్రమంలో పాడలేని స్థితిలో కంజిర వేదిక పైన వదిలేసిన సమయంలో నాకు రసరాజు గారు ఎవరైనా ఉంటే పాడండి అంటే గురువు గారు నన్ను పాడమని చెప్పారు. వేదిక మీదకి వెళ్ళి ఆ రోజు పరవశంతో 4 గజలు యథాభితిని పాడాను. గురువు గారు విన్నారు. ఆ సందర్భంగా వారి చేతుల మీదుగా నేను ప్రశంసా పత్రాన్ని తీసుకొని ఈరోజు వరకు వారి ఫోటో మా ఇంట్లో ఉంచుకున్నటువంటి సందర్భం. ఈరోజు మరలా మీ అందరితో ఈ విధంగా ఈ అద్భుతమైనటువంటి కరచారం నా హృదయానికి మరింత శక్తినిచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా ప్రతి ప్రయాణం వెనుక, నా విజయం వెనుక వెన్నుదన్నుగా ఉన్నటువంటి నా శ్రీమతి ప్రతి గజలు ట్యూన్ చేసేటప్పుడు తను వింటుంటాది, చెప్తుంటాది. సాహిత్యం మర్మాలను ఎరిగినటువంటి నా శ్రీమతి పద్మ తన అసిస్టెంట్ రిజిస్టర్గా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు. తాను నన్ను ప్రోత్సహించి నాకు వెన్నుదన్నుగా ఉండి అనారోగ్యంగా ఉన్న నన్ను మీరు గజల్లో పాడగలరు, పాడతారని నన్ను ప్రోత్సహించిన మొట్టమొదటి శ్రోత నా శ్రీమతి పద్మకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ మీ అందరి ఆశీస్సులు మరింతగా ఉండి ఈ గజల్ పరిడి వెళ్ళాలని, అందులో నేను కూడా ఈ మహాయజ్ఞంలో సమితి కావాలని మీ ఆశీస్సులు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా ఆధారపడిన చూస్తున్నాను. వేదికపైకి రావాలి. బెజ్జిపురం వెంకట్ గారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారి సాల్వాతో, దండ, పగిడి, మెమంటో, పల్లపుట్టతో సత్కరిస్తున్నారు. ముఖ్యంగా గౌరవనీయులు డాక్టర్ యాదగడ్డ లక్ష్మీప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ జీవన సాఫల్య పురస్కారం అందుకోవడం చాలా ఆనందదాయకం. డాక్టర్ రెంటా వెంకటేశ్వరరావు గారు అర్హులు. డాక్టర్ రెంటా వెంకటేశ్వరరావు గారి కోసం
వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి మల్ల జ్యోతిర్మయ్య గారు వారి వాయిస్ ద్వారా వారి కోసం చిరు పరిచయాన్ని కూడా ఏర్పాటు చేశారు. వారి సన్మానం అనంతరం సహాయం చేశారు. మేము హైదరాబాద్లో కూడా మేము సభలు నిర్వహించేటప్పుడు మాకు పెద్దల గారి నుంచి ఎంతో సహకారం చేశారు. ఆయన తెలుగు గజల్ ఆయన గురువుగా ఉండి ఎంతమందికో కూడా గజలు నేర్పిస్తున్నారు. ఇలా గజల్ వ్యాప్తి ఇంకా ఇంకా ముందు జరగాలని మేము చాలా కోరుకుంటున్నాం. ఈ విధంగా నేను ఒక్కటే ప్రసాద్ గారికి కూడా కోరుకుంటున్నాను. ఏంటంటే తర్వాత ద్వితీయ బహుమతి ఆమె హైదరాబాద్ వచ్చారు. చెరుపల్లి సంజయ్ గారు, చెరుపల్లి సంజయ్